విలీనానికి ముందుగాల డేట్ ఇవ్వాలి, తర్వాత పిఆర్సీలు ఇవ్వాలి, అవసరమైన వాటిని అన్నిటినీ ఇవ్వాలి. అయితే ఏదో ఒక మెట్రో ఎంఎంటీఎస్ను కలుపుతాం అంటున్నారు. ఆ దానికి ఇచ్చే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే పైసలు ఇక్కడ కలుపుకుంటే అయిపోతుంది. అందుకోసమే వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మరి మహిళల వైపు నుంచి మీకు వ్యతిరేకత వస్తుంది. రేపు సీతక్క కానీ అయ్యా అమ్మ సీతక్క అయ్యా రేవంత్ రెడ్డి సార్ మరి మీరు బస్సులు నడుపుతారా? మరి పొన్న ప్రభాకర్ ఏమో టికెట్లు కట్ చేయాలి, మరి మా రేవంత్ రెడ్డి సార్ ఏమో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తిప్పాలి, మా సీతక్కనేమో కండక్టర్గా రావాలి. ఇవన్నీ అయితాయా? కావమ్మా. అందుకోసమని మీరు కూర్చొని పరిష్కారం చేయండి. మా మహిళలను ఈరోజు మహిళలు ఎంతమంది 65 లక్షలు, ప్రతిరోజు మీకు 65 లక్షల మంది వ్యతిరేకత వస్తే మీ ప్రభుత్వం పడిపోతుంది. నేను చెప్తున్నాను, ప్రభుత్వం పడిపోతుంది. ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. మీరు వెంటనే స్పందించండి. 24 గంటల్లో ఈ సమస్య లేకుండా చేయండి. వాళ్ళు ఆ రోజు ట్యాంక్ బండ్ ఎక్కి తలలు బగలగొట్టుకున్నారు. అందుకోసం కేసీఆర్ వెనక్కి వేయండి అమ్మా. కేసీఆర్ని ఇంటికి పంపినరు. అందుకోసం మళ్ళీ మీరు ఇంటికి పోకండి, మళ్ళీ మీరు తొందరగా పరిష్కరించమని మీ ఈ సందర్భంగా కోరుతున్నాను. ఓకే, ఇప్పటికే ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేస్తారనే ఆందోళన ఒకవైపు కార్మికుల్లో కలుగుతుంది. ఆ తర్వాత కూడా ఇప్పటికే చాలా విభాగాలు కూడా ప్రైవేటు పరం అవుతున్నాయి అన్నటువంటి ఒక ఆందోళన. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగంగానే ఇక్కడ మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రైవేట్ పరం స్టార్ట్ చేసిండ్రు, వెనుకకెళ్ళి వస్తూనే ఉన్నాయి. ఇగో ఇప్పుడు చూస్తున్నాం కదా, అవుట్ సోర్సింగ్ వాళ్ళని లోపల పంపాలని ట్రై చేస్తున్నారు. ప్రైవేట్ పరం చేసేసి మొత్తం ఆర్టీసీని ధ్వంసం చేయాలనే పథకం వచ్చింది. దాన్ని ఎట్లా అడ్డుకోవాలనేది దానికి సుదీర్ఘమైన ఒక పోరాటం అది వేరే ఉంది. ఇప్పుడు తాత్కాలికమైన పోరాటం ఉంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ ప్రైవేట్ పరం చేస్తారు, వీళ్ళందరినీ లేకుండానే చేస్తారు. అది ప్రభుత్వం యొక్క అది ఉంది, దాని యొక్క కుట్ర జరుగుతుంది. కానీ ఈ సందర్భంలో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇప్పుడున్న వాళ్ళకైనా ఇవ్వాలి. ఈ కుట్రలు చేయొద్దు, అవుట్ సోర్సింగ్ వాళ్ళని పంపించొద్దు. ఇంకొక ముఖ్యమైన విషయం, అవుట్ సోర్సింగ్ వాళ్ళని పంపిస్తే తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్సిడెంట్లు జరిగినాయి. అప్పుడు హైకోర్టు కూడా చెప్పింది యాక్సిడెంట్లు జరిగినాయని. కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా పంపించడానికి ప్రభుత్వం గనక పోలీసు మీద ఒత్తిడి తీసుకొచ్చి, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి బస్సులు నడపాలని ప్రయత్నం చేస్తే ఒకవేళ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. దాన్ని వద్దని చెప్తున్నాం. ప్రభుత్వానికి మేము హితవు చెప్తున్నాం, వద్దండి మీరు అటువంటి పనులు చేయకండి, ఏ బస్సులు నడపకండి, అవసరమైన మీరు వేరే ఏదైనా ఉంటే ముందుకు చర్చలు జరిపేసి సమ్మెను విరమించేటట్టు. ఓకే, మీరు గతంలో 54 రోజులు సమ్మె చేశారు. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సమ్మె ఎన్ని రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది? సమ్మెకు ప్రతి ఒక్క సంఘాలు కూడా మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది. ఒక్కటేసారి మేము కోరుకునేది, మీరు పెట్టిన 6 గ్యారెంటీలలో మహిళలతోటి మీరు ఎంత లబ్ధి పొందుతున్నారో మా కడుపు కాలుతుంది సార్, మాకు ఒక్క పిఆర్సీ ఇవ్వండి అని బదలాడుకుంటున్నాం. దీనికి ప్రజా పార్టీ తరఫు నుంచి మా కృష్ణన్న గారు కూడా, తీర్మార్ మల్లన్న పార్టీ నుంచి మా అన్నగారు కూడా మద్దతు తెలిపారు. వారికి ధన్యవాదాలు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, మిమ్మల్ని కొత్త కోరికలు కోరట్లేదు సార్. మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే ఉందో వాటినే ఇంప్లిమెంట్ చేయమని మరొకసారి దండం పెట్టి వేడుకుంటున్నాం. ఇది మా ఆర్టీసీల యొక్క ఘోష. కృష్ణ గారు ఒకసారి చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? జనగామ డిపో ముందు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇచ్చిన పోరాటం అని చెప్పని ఆర్టీసీ కార్మికులు అంటే ఇవాళ ఒక్క బస్సులో 150 మంది ఎక్కుతారు. ఏ మట్టుకైనా గవర్నమెంట్ సిగ్గుశరం ఉంటే ప్రజాపాలన అంటారు కనుక ఇమీడియట్లీ కార్మికులతో కూర్చొని చర్చిస్తే 10 నిమిషాలు అయిపోతుంది. ప్రజాపాలన అని చెప్పి 18 గంటలు పనిచేస్తా అంటాడు ముఖ్యమంత్రి. ఏం పని చేస్తాడు? ఇవాళ ఇచ్చి 41 రోజు అయినా కూడా మాట్లాడలేదు. అంటే దీన్ని రవాణా శాఖ మినిస్టర్ ఏం చేస్తాడు? ఆర్టీసీ మినిస్టర్ ఏమన్నా బట్టి ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? కూర్చొని మాట్లాడితే 10 నిమిషాలు అయిపోయి చర్చకు. దీన్ని నానబెట్టి కేసీఆర్ అయితే ఎట్లా నియంత్రణ పాలిస్తాడో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే దొరిలో పోతాడు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు ఏ సమస్య వచ్చినా కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మద్దతు ఇస్తామని చెప్పని ప్రస్తుతానికి ఇప్పుడు చర్చలు మరి ఇంత మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది, చర్చలు సఫలమైతే అనుకుంటున్నారా? చర్చలు గవర్నమెంట్ చొరవ తీసుకుంటే ఖచ్చితంగా సఫలం అవుతుంది. జనగామ డిపో నుంచి మేము ఎక్కడెక్కడిచో ఊళ్ళ నుంచి 70-80 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ జనగామ డిపో దగ్గరలో రెంట్లు తీసుకొని కిరాయిలు తీసుకొని పిల్లలు తీసుకుంటే మాకు వచ్చే చాలా జీతాలు సార్. మాకు 2 పే స్కేలు రావాలి. 20-25 వేల 30 వేల జీతంతో పిల్లలు చదువుకోవాలి, రూమ్ రెంట్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అయింది సార్. మేము బతకలేని పరిస్థితికి వస్తుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఖచ్చితంగా చొరవ తీసుకొని మాకు అపార్ట్మెంట్ గవర్నమెంట్లో విలీనం చేసుకోవాలి. మాకు ఇప్పుడు 2 కావాల్సిన పిఆర్సీలు తీసుకోవాలండి. ఇంకొకటి సార్, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మా డ్రైవర్ కండక్టర్లమండి మాకు కడుపు నొప్పి వచ్చినా చెప్పుకోవడానికి అంతకుముందు యూనియన్లు ఉండేది. వాటిని ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కాలయాపన చేసి వాటిని చేసింది.
ఖచ్చితంగా యూనియన్లు తీసుకురావాలి. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఆర్టీసీని ఇక్కడ డైల్యూట్ చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? అవును సార్, ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని వాడుకుంటుంది సార్, వాళ్ళ అభివృద్ధి కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు, మమ్మల్ని రోడ్ పాలు చేస్తుంది సార్. ఖచ్చితంగా గవర్నమెంట్ చొరవ తీసుకొని మమ్మల్ని మా యొక్క కోరికలను నెరవేర్చి ఈ ఇతర సమ్మెను విరమించేయాలని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మొత్తానికైతే బస్సు పై నై